మరి మీ పేరేంటి? డానియల్ అండి. ఓ, మీరు బ్రిటిష్ వారా? అదేంటి సార్ అంత మాట అనేశారు? బ్రిటిష్ వాడు మనల్ని దోచుకున్నంతా దోచుకుని వెళ్ళిపోతూ మళ్ళీ వచ్చి దోచుకోవడానికి అనువుగా ఉండడం కోసం క్రైస్తవ మతాన్ని వదిలి వెళ్ళారు. మీరు అందులోని వారే కదా, కాబట్టి నా దృష్టిలో మీరు బ్రిటిష్ వాళ్ళే. మీ మాటల్లో చాలా డెప్త్ ఉంది సార్. కానీ ట్రూత్ లేదు. ఎందుకని? భారతదేశానికి సువార్త క్రీస్తు శకం 52లో యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైన థామస్ ద్వారా వచ్చింది. ఆయన తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో సువార్త చేసి వేల మందిని ప్రభువులోకి నడిపించాడు. కొందరు మతోన్మాదులతో పొడవబడి చెన్నైలోనే చంపబడ్డాడు. ఆ తరువాత నెమ్మదిగా క్రైస్తవ్యం విస్తరిస్తూనే వచ్చింది. తర్వాత ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. వాళ్ళకి క్రిస్టియన్స్కి ఏ సంబంధం లేదు. దేశభక్తి గల మీకు దేశ చరిత్ర తెలియకపోతే ఎలా సార్?